రెండో మాట చూడండి, రోమియోలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 12వ వచనము చూడండి. నిరీక్షణ గలవారై సంతోషించుచు. నిరీక్షణ అంటే ఏమిటండి? నిరీక్షణ అంటే వేచి చూడటం. నాకు మంచి జరుగుతుందని నిరీక్షణ కలిగి ఉండటం, తప్పకుండా ఈ పరిస్థితి బాగుపడుతుందని ముందుగానే సంతోషము వ్యక్తపరచటం. తప్పకుండా తండ్రి ఒకరోజు నన్ను తలగా పెడతావు తండ్రి. ఈరోజు నేను తోకగా ఉండొచ్చు, ఈరోజు నా ఆర్థిక పరిస్థితి బాగులేకపోవచ్చు, దీనస్థితిలో నేను ఉండొచ్చు, కానీ నువ్వు మాట ఇచ్చిన దేవుడివి, వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడివిగా ఉన్నావు కాబట్టి తలగా ఉంచుతానన్న దేవుడివి. అందుకనే ఆ రోజు కోసం సంతోషంగా నేను ఎదురు చూసి ప్రార్థన చేస్తాను ప్రభువా.